నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలు పూజింపబడే నేల మీద దేవతలు నడయాడతారు అంటూ ప్రవచించే సంస్కృతి భారతీయుల సంస్కృతి. అలాంటి సంస్కృతి కలిగిన మన దేశంలో ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం లేదు. విచిత్రంగా కనిపించినా ఇది వాస్తవం. కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి, మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన నాసిక్ త్రయంబకంలోని మందిరం గర్భగుడిలోకి మహిళల్ని అనుమతించకపోవడం అనే అభ్యాసం ఏనాటి నుంచో అమల్లో ఉంది. అయితే లింగ వివక్ష చూపుతూ మహిళలకు ఈ ఆలయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ గత కొద్ది మాసాలుగా న్యాయ పోరాటం జరుగుతోంది. సుప్రీంకోర్టు వరకు సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో భగవంతుడికి లేని లింగ వివక్ష ప్రభుత్వాలకెందుకు అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఆయా దేవస్థానాలు తమ విధానాలను మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా దేవస్థానాల మీద ఒత్తిడి తేవడానికి చొరవ తీసుకోవడం లేదు. దీంతో మహిళా సంఘాలు మా ప్రవేశాన్ని ఎలా ఆపుతారో చూస్తామంటూ కదం తొక్కుతున్నారు. పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అసలు మహిళలకు ఏ హిందూ దేవాలయంలోకి అయినా ప్రవేశాన్ని నిషేధించడం న్యాయమా, ధర్మమా, సమర్థనీయమేనా? ఇదే ఈరోజు మన ధర్మపీఠంలో చర్చనీయాంశం. ఈ విషయంపై చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఏ అనంతలక్ష్మి గారు, అదేవిధంగా ప్రముఖ రచయిత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత సంస్కృత శాఖ అధ్యక్షురాలు డాక్టర్ కుప్ప విజయశ్రీ గారు. నమస్కారం విజయశ్రీ గారు అండ్ అనంతలక్ష్మి గారు, చర్చకు స్వాగతం. స్త్రీలు పూజింపబడే నేల మీద దేవతలు నడయాడతారు అని మన భారతీయ సంస్కృతి చెప్తోంది. అదే సంస్కృతిని ఫాలో అవుతున్న మనం, అదే ధర్మాన్ని ఫాలో అవుతున్న మనం ఎందుకు స్త్రీలని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నామనే ప్రశ్నకి మీరేం చెప్తారు? స్త్రీలని దేవతలుగా పూజిస్తున్నాం, అందులో సందేహమేం లేదు. అయితే ఎటొచ్చి మనకి సమస్య ఎక్కడుందంటే ఆచరణకి ఆదర్శానికి 90 డిగ్రీల కోణం ఉంది. ఆదర్శం ఇలా ఉంటే ఆచరణ ఇలా ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ఎప్పుడూ కూడా సృష్టిలో స్త్రీ పురుష విభేదం ఉంది. ఇది ఎందువల్ల వస్తోంది అంటే హార్మోన్లు కారణం అని చెప్తున్నారు. హార్మోన్ల కారణంగా శారీరకంగా మానసికంగా కూడా మార్పులు ఉన్నాయి. వీటికి ఈ మార్పులకి అనుగుణంగా ఉండేటటువంటి కొన్ని విధానాలని శాస్త్రీయంగా ఆలోచించి మన పెద్దలు చెప్పారు. అట్లాంటి వాటిల్లో కొన్ని విషయాలని స్త్రీలకి నిషేధించారు అంటే వాళ్ళని చులకన చేశారని కాదు. మీరు చెయ్యక్కర్లేదు, మీరేవో చాలా పెద్ద పనులు చేస్తున్నారు కదా, వీటికి ఎందుకు మీకు అని వాళ్ళకు ఒక రకమైనటువంటి, ఆంగ్లంలో చెప్పాలంటే ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి దాన్ని బ్యాన్ అనుకుంటున్నాం. రెండిటికి తేడా ఉంది కదండి. నిషేధానికి పర్వాలేదులే అని చెప్పి సౌలభ్యంగా సౌకర్యం కలిగించడానికి ఉన్న తేడా తెలుసుకోకపోవడం వల్ల ఈ ప్రశ్నించే వాళ్ళు ఎంత అహైతుకంగా మాట్లాడుతున్నారో మేము కూడా అంత అహైతుకంగా గనక అడిగినట్టయితే అసలు మిమ్మల్ని వద్దు అన్న చోటికి వెళ్ళి అవమానం పొందాల్సిన అవసరం ఏమిటి? ఈ వెడతామని ఇక్కడికే వెళ్ళాలని కోరుకున్నటువంటి వాళ్ళందరూ భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల్ని చూశారా? వద్దన్న ఈ ఒక్క దేవాలయం మీదే ఎందుకింత కుతూహలం? ఇంకొక ప్రశ్న, ఈ ప్రశ్న అడిగినటువంటి వారందరికీ సనాతన ధర్మం మీద విశ్వాసం ఉందా లేదా? ఒకవేళ లేనప్పుడు తమ ధర్మం కానటువంటిది, ధర్మంలో ఉన్న సూక్ష్మం తెలియనటువంటి వాళ్ళు ప్రశ్నించే అధికారం లేదు. తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే లోతుగా చదువుకోవాలి. ఇవి లేనప్పుడు చర్చలు అలా పైన ఉపరితలం మీద పెడతాయి కానీ మూలాల దగ్గరికి వెళ్ళాం. ఆంగ్లంలో ఒక మాట ఉంది, బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అని. ఏ ప్రాంతానికి వెడితే అక్కడ ఉన్నటువంటి ఆచారాలని సంప్రదాయాలని గౌరవించటం మానవత ఆదర్శం. అది లేనప్పుడు మరి దాన్ని ఏం మాట్లాడతానండి. ఓకే విజయశ్రీ గారు, 99% ఆలయాల్లో ఇటువంటి అభ్యంతరాలు ఏవీ లేవు. ఆ 1% ఉన్న ఆలయాల్లో ఒక అభ్యంతరం ఉంది. దాన్నే ఎందుకు ఒక చర్చనీయాంశంగా, ఒక వివాదంగా మలిచే ప్రక్రియ జరుగుతోంది అనేది ముఖ్యంగా ఉన్న పాయింట్. మీరేం చెప్తారు? 33% రిజర్వేషన్ అంటే 33% కంప్లీట్గా ఇచ్చారా లేదని చూస్తారు. 32.5 అంటే ఎవరు ఒప్పుకోరు, 31 అంటే కూడా ఒప్పుకోరు. అలాగే 100% కూడా గుళ్ళల్లో స్త్రీలకి అనుమతి ఉండాలనేది స్త్రీలందరి అభిప్రాయం అయి ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే తిరస్కరింపబడుతున్నారో దేవుని చుట్టూ, ఇప్పుడు శనిసింగనాపూర్ ఒక్క ప్రదేశంలోనే మమ్మల్ని నిరోధించారు, మిగతా అన్ని చోట్ల శనిసింగనాపూరు ప్రతి శనిగ్రహం చేత బాధింపబడుతున్నాము అన్న నమ్మకం ఉన్న ప్రతి వాళ్ళు
ఎన్ని చోట్ల నవగ్రహ ఆలయాలున్నా శనిసింగనాపురే వెళ్తారు. మన ఇంటి పక్కన కూడా వెంకటేశ్వర గుడి ఉంటుంది. మనం తిరుపతికి ఎందుకు వెళ్తున్నాం? ప్రతి క్షేత్రానికి దాని సొంత మహిమ, క్షేత్ర మహిమ ఉంటాయి. ఆయా క్షేత్రాల్లో వాళ్ళ ఆ భక్తులకు ఉండేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాదంటూ ఎప్పుడైతే ఆలయ ప్రవేశాన్ని వీళ్ళు నిషేధిస్తున్నారో, వాళ్ళు మేము ఆలయానికి వెళ్తాము, మేము శనిసింగనాపూర్లో వెళ్ళటం వల్ల మాకేదో ఏలినాటి శని దోషం పోతుంది, అది ప్రధానమైన గుడి శనికి అనేటువంటి నమ్మకం ఉంటుంది వాళ్ళకి. కొన్నేళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతున్నదే. ఇదివరకు వెళ్ళొద్దు అంటే మన నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మనం చెప్పినట్టు వినేవాళ్ళం. ఇప్పుడు మన కడుపున పుట్టిన పిల్లలే వినరు. ఎందుకంటే వాళ్ళకి కారణం చెప్పాలి. మనం కారణం చెప్పిన తర్వాత అది 100% వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వటం కాదు, అది చాలా రూల్ మైండెడ్గా వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పేటువంటి సామర్థ్యము ఎవరైతే నిషేధిస్తున్నారో వాళ్ళకు ఉండాలి. ఓకే, స్త్రీలను చెయ్యొద్దు ఎందుకు వెళ్ళకూడదు అన్నదానికి సంబంధించి ఏదైనా కారణం ఉందా? శబరిమలలో 18 మెట్లు ఎక్కి వెళ్ళకూడదన్నారే తప్ప మామూలు దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ 18 మెట్లు ఎక్కి వెళ్ళేది ఎవరైతే మండల దీక్ష తీసుకున్నారో ఆ మండల దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే 18 మెట్లు ఎక్కడానికి వీలవుతుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఆ స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఎవరైనా సరే ఆ మెట్ల దారి వెళ్ళకూడదు, వేరే రకంగా వెళ్ళొచ్చు. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ సమస్య వస్తుందంటే, మండల దీక్ష తీసుకుని 18 మెట్లు ఎక్కాలన్న చోట స్త్రీలకి మండల దీక్ష తీసుకునే అవకాశం లేదు. 13-12 సంవత్సరాల నుంచి 40-50 శరీర ధర్మాన్ని అనుసరించి మండల దీక్షకు అవకాశం లేదు గనక, ఆ మండల దీక్షలో లేని వాళ్ళు ఈ 18 మెట్లు ఎక్కకూడదు గనక మిగిలినటువంటి వాళ్ళందరూ వెళ్ళేట్టు వేరే దర్శనం చేసుకోవచ్చు, కానీ ఈ ద్వారంగా వెళ్ళడానికి వీలు కాదు. అది ఏదైతే ఇక్కడ మండల దీక్షకి ఇబ్బంది కలిగిస్తుందో అవే స్వామి దగ్గరికి దాన్ని ఏమంటారు, మన గర్భగుడిలో మూల విరాట్టుని స్పృశించటానికి స్త్రీలని కొంచెం పక్కకి పెట్టడానికి కారణమైంది. శారీరక ధర్మం మాత్రమేనండి. శారీరకమైనటువంటి ధర్మం ప్రకృతి సహజంగా పునరుత్పత్తి జరగడం కోసమని చెప్పి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు అంటారో, ఇబ్బందులు అంటారో, ప్రివిలేజెస్ అంటారో చెప్పలేం, కానీ అవి స్త్రీలకు ఉన్నాయి. అనంతలక్ష్మి గారు, మీరు లింగ వివక్ష అని కొంతమంది అంటున్నారు, మీరేమో శారీరక ధర్మం ప్రకారం అని అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మనం ఒకసారి చూస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పింది ఏంటంటే, కేరళకు సంబంధించి వేదాల్లో కావచ్చు, శాస్త్రాల్లో కావచ్చు, భగవంతుని దృష్టిలో లింగ వివక్ష అనేది లేదు, కానీ మీకెందుకు ఆ లింగ వివక్ష అని ప్రశ్నించిన పరిస్థితి. లింగ వివక్ష అన్నది చాలా తప్పు మాట అండి. శారీరక ధర్మాన్ని అనుసరించే లింగ భేదం కలిగింది. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటటువంటి భేదం ఉందా లేదా? ఇద్దరు ఒకటి కాదు కదా. స్త్రీ శరీరం వేరు, పురుష శరీరం వేరు, వాటి ధర్మాలు వేరు. ఆ ధర్మాలను అనుసరించి వాళ్ళు అనుసరించవలసినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇద్దరు ఒకటి చేయలేరు కదండి, చెయ్యకూడదు కూడా కదా. శరీర ధర్మం ఒకటి ఉంది కదా. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఆడవాళ్ళని చులకనగా చూస్తారు, అది లింగ వివక్ష. అంతేగాని నీ శరీర ధర్మంలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఈ పని చేయడానికి వీలుగా లేదు గనక నువ్వు ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని, వెసులుబాటుని పొందు అని ఒక సౌకర్యం కలిగించినప్పుడు అది లింగ వివక్ష ఎందుకు అవుతుంది? ఇది సౌకర్యంగానే చూడాలి దీన్ని. ఆలయంలో ఉండే భగవంతుడికి ఆత్మస్వరూపం తప్ప శారీరకంగా కానీ లింగపరంగా కానీ ఏ రకమైనటువంటి భావ సంకేతమో వెళ్ళదు. భావన మాత్ర సంతుష్టాయ నమః అనేటువంటి నామాన్ని అనుసరించి ఏ జాతి వారైనా ఆయనను ఒకసారి భావిస్తే ఆయన సంతోషపడతాడు అనేటువంటిది ఉంది. మనం సనాతన ధర్మాన్ని ఇప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటున్నాము. ఈ సనాతన ధర్మంలోనే మనం ఒక చిన్న రామాయణంలో విషయమే తీసుకుందాం. వనవాసానికి శ్రీరాముడు సీతాదేవిని అడ్డగించాడు. ఆయన ఉద్దేశం ఏంటి? స్త్రీలకి అరణ్యవాసము మన అనంతలక్ష్మి గారు చెప్పినట్టుగా శారీరక ధర్మాలను అనుసరించి కానీ, జాతి సౌకుమార్యాన్ని అనుసరించి కానీ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు అని శ్రీరాముడు ఉద్దేశం. అవతార పురుషులు కనుక వాళ్ళు చెప్పారని అంటాడు వాల్మీకి. సీతాదేవి ఎంత చక్కగా చెప్పిందంటే, స్త్రియం పురుష విగ్రహం అన్నది. స్త్రియం పురుష విగ్రహం అంటే నాయన అందరూ స్త్రీలే పురుష విగ్రహ రూపంలో ఉన్నారు. పురుష రూపంలో ఉన్నారో, పురుష విగ్రహ రూపంలో ఉన్నారు. ఇక్కడ పురుష విగ్రహ రూపంలో మనం చెప్పుకుంటున్న ఆలయాల్లో స్త్రీలే ఉన్నారు. ఆ స్త్రీలను చూడటానికి ఒక స్త్రీ ఆత్మ వెళ్తోంది. సనాతన ధర్మమే ఇది కూడా. శంకరాచార్యులు అదే చెప్పాడు. శివశక్తి యుక్తమైతేనే ప్రభుత్వం అనేది నడుస్తుందని చెప్పాడు శివుడికి.
ఆవిడ యొక్క శక్తి లేకపోతే పురుషుడు ఏమీ చేయలేడని శంకరాచార్యులు ఆధునిక కాలం వాడు ఆయన చెప్పాడు, వాల్మీకి అప్పుడు చెప్పాడు. ఇన్ని యుగాల మాట ఇది కలియుగం మాట, అది త్రేతాయుగం మాట. ఎప్పుడైనా స్త్రీలకి కానీ పురుషులకి కానీ భగవంతుడి ముందర ఎటువంటి విచక్షణ లేదు. అందరికీ ఒకటే ఆత్మ. ఆ పరమాత్మ దర్శనం కోసం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే అయ్యప్ప దేవాలయంలోకి వెళ్ళడం కరెక్టే అంటారు ఆడవాళ్ళు కూడా? అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన శారీరక ధర్మాలను అనుసరించి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆ ధర్మాల పట్ల అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. దానికి సనాతన ధర్మంలో శారీరక ధర్మాన్ని అనుసరించి స్త్రీలు కొన్ని ప్రదేశాలకి కొన్ని సందర్భాల్లో వెళ్ళకూడదని ఉంది. మన అనంతలక్ష్మి గారు చెప్పినట్టుగా అహైందవం ఉంటుంది, అశాస్త్రీయ వాదులు ఉంటారు, మతానికి వ్యతిరేకంగా పనిచేయటమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అందుకని ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏ సనాతన సంప్రదాయాలు అయితే పూర్వీకులు చెప్పారో దానికి ఎప్పుడు కూడా డబుల్ ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు సీతాదేవి శ్రీరాముడికి స్వయంగా చెప్పింది అనేటువంటిది చాలామందికి తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్త్రీలను ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సరైనటువంటి సమాధానం చెప్పగలిగే ఇది ఉండాలి. సీతాదేవికి కూడా కొన్ని కాలాల్లో కొన్నిటిని సందర్శించకూడదంటే ఆవిడ ఆగింది, కానీ మిగతా కాలాల్లో ఆవిడ కూడా అన్ని శ్రీరాముడితో కూడా సమానంగా చేసింది. అలా చెప్పినప్పుడు స్త్రీలకు అర్థమవుతుంది. ఆ సమయాల్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాదించే వారికి కూడా ఎందుకు వెళ్ళకూడదో సహేతుకంగా చెప్పినప్పుడు ఈ సనాతన సంప్రదాయాలకి ఒక రకమైనటువంటి సార్థకత, అర్థము కలుగుతాయి. తిరుమల ఆలయం లోపలికి ఎవరైనా సరే వెళ్ళొచ్చు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు. నేను సనాతన ధర్మాన్ని నమ్ముతానన్న వాళ్ళే ఇతర ధర్మాల వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళాలి. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అనుసరించే వాళ్ళందరూ వెళ్ళొచ్చు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు, మతాలకు అతీతంగా కూడా. కానీ నేను గౌరవిస్తానని ఒక రిటర్న్ గా రాసిన తర్వాత వెళ్ళాలి, రైట్? అయితే గర్భగుడిలోకి వెళతాము అనే ఒక డిమాండ్ వచ్చింది అనుకుందాం. మేము అందరినీ కూడా గర్భగుడిలో కూడా అలౌ చేయాలి, అర్చకులు మాత్రమే ఎందుకు ఉండాలి అనే ఒక డిమాండ్ వస్తే అది కూడా ఒక వివాదంగా మారే అవకాశాలే ఉంటాయి. అక్కడ కూడా అందరూ గర్భగుడిలోకి వెళ్ళరు, పురుషులు కాదు స్త్రీలు కాదు, అర్చకులు కూడా అందరూ వెళ్ళరు. ఒక్కొక్క దేవాలయానికి సంబంధించినటువంటి అర్చకత్వం చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. వాళ్ళు 12 సంవత్సరాలు నియమ నిబంధనలతో ఆ అర్చా విధానాన్ని, ఆగమ శాస్త్రాన్నంతా ఔపోసన పట్టి ఆ పూజా విధానాన్నంతా తెలుసుకుని దానికి కావలసినటువంటి జీవితంలోనే కొన్ని నియమాలు పాటిస్తున్నారే. అర్చకులు లోపల ఉండి పూజ చేస్తారు కాబట్టి డైరెక్ట్ గా స్వామికి అలంకరణల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు క్రతువులు చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత నిష్టగా ఉండాలి. కానీ బయట నుంచి వచ్చిన వాళ్లకు అది అక్కర్లేదేమో కదా. ఎందుకు అక్కర్లేదునే ఆనందం, చూపుతోనే ఏడుకొండల వాడి కృపకు పాత్రుడవుతారు. దానికి ఇవన్నీ ఎందుకు నియమాలు అనేది పాయింట్. అసలు నియమాలే అక్కర్లేదన్నప్పుడు అంటే అక్కడికి ఎందుకు వెళ్ళడం ఎందుకండి? ఏ దైవాన్ని గురించి చెప్పినా దీర్ఘమైన కన్నులు కలవాడు అని చెప్తారు. అమ్మవారి గురించి విశాలాక్షి అంటారు. అంటే ఇంతంత కళ్ళున్నాయని కాదు, ఆవిడ చూపు ఎంత దూరమైనా పెడుతుంది, ఆయన చూపు ఎంత దూరమైనా వస్తుంది. ఇక్కడ కూర్చున్న నమస్కారం చేస్తే ఆయన మన అనుగ్రహించట్ట. ప్రత్యేకంగా అక్కడికి వెడితే అక్కడ కొంత శక్తి కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆ శక్తి నుంచి మనం కొంత శక్తి తెచ్చుకుందామని వెడుతున్నాం. ఆ శక్తి వికటించకుండా ఉండాలంటే దానికి అనుకూలంగా మనం వెళ్ళాలి తప్ప నిప్పుల్లో సాంబ్రాణి వేస్తే ఎట్లా ఉంటుంది, సెంటు వేస్తే ఎట్లా ఉంటుంది, మిరపకాయ వేస్తే ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. మనం మిరపకాయలాగా వెళ్ళకూడదు కనుక సాంబ్రాణిలా వెళ్ళాలని నియమాలు పెట్టారు. ఓకే, ఇంత పెద్ద తిరుమలలో కోట్లాది మంది భక్తులు వస్తున్న తిరుమలలో లేని నియమాలు కొన్ని ఆలయాల్లో ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే ఒక్కొక్క ఆలయ నిర్మాణం అప్పుడు ఆగమ శాస్త్రంలో అనుసరించి వాళ్ళు నిర్మాణం చేస్తే అక్కడ చేసినటువంటి ప్రతిష్ట చేసినటువంటి తీరు ఏదో వాయు ప్రతిష్ఠ అంతే, అసలు నియమాలే అక్కర్లేదు. ఎవరైనా వెళ్ళి దీపం పెట్టచ్చు, నైవేద్యం పెట్టచ్చు, కాకపోతే స్నానం చేసి శుచిగా ఉండాలి. అలా కాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేసి దానికి యంత్రం పెట్టి ధ్వజస్తంభం పెట్టి ఇవన్నీ చేసినటువంటి సందర్భాల్లో కొన్ని నియమములు పాటించవలసినది. ఆగమ శాస్త్రాలని ముఖ్యంగా బేస్ చేసుకున్న తర్వాతనే ఆ నియమాలను అనుసరించి ఒక ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఒక్కో ఆలయానికి ఆ ప్రతిష్టను బేస్ చేసుకొని ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళపైన ఉండాలి కదా. ఇతర మతస్థులకి తిరుపతిలో ప్రవేశం లేదని ప్రవేశించే వాళ్ళకు కూడా వస్త్రధారణ దగ్గర నుంచి ఎన్నో రకాలైన నియమ నిబంధనలు పెట్టారు. అందరూ కూడా ఫాలో అవుతారు. కానీ ఇతర మతస్థులు ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు దాని పేపర్లలో పెద్దగా చెప్పారు. కానీ ఇతర మతస్థుల్ని ఎక్కడన్నా నిషేధించారా? ఇప్పుడు ఒక పాయింట్ మనం మాట్లాడేటప్పుడు భక్తి అనేది వ్యక్తిగతం అండి. భక్తి అనేది వ్యక్తిగతం. వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు వెళ్తారు. నువ్వు ఇలాగే భక్తిగా ఉండు అని చెబితే ఈ రోజుల్లో ఎవరు కూడా దాన్ని నమ్మరు, విశ్వసించరు. దానికి సహేతుకమైనటువంటి ఒక వివరణ మనం ఇచ్చిన తర్వాత
అప్పుడు అందరూ కూడా దాన్ని ఆమోదిస్తారు. అంటే ఇప్పుడు మీరు వివక్ష అనే ఎందుకు చూడాలి దాన్ని? అదొక నియమము, దాన్ని తగ్గట్టుగా మనం వెళ్ళాలి అనుకోవచ్చు. నియమం ఇప్పుడు కేరళలో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి, కొన్ని ఆలయాల్లోకి మహిళలు మాత్రమే ప్రవేశిస్తారు, మగవాళ్ళకి అక్కడ అసలు కేరళ మొత్తం కూడా మాతృస్వామ్య వ్యవస్థ. అక్కడ ఒక దేవాలయంలో ఒకసారి అర్చకులు ఆలయంలో ప్రవేశించిన ప్రతి స్త్రీకి పాదాలు కడుగుతారట. అలాగే అక్కడ త్రివేంద్రం దగ్గర పొంగాల అనేటటువంటి చోట అట్టుకాల్ దేవి అంటారు పార్వతీదేవిని. అక్కడ స్త్రీలు మాత్రమే ఆలయంలో ప్రవేశిస్తారు. మన్నార్శాల అనేటటువంటి ప్రదేశంలో ఉన్న ఆలయంలో పూజారులందరూ స్త్రీలే, పూజారులే కాదు అసలు వచ్చేవాళ్ళు కూడా. చిత్రం ఏమిటంటే కేరళలో ఎవరు కూడా అయ్యో మేము ఈ మగవాళ్ళం ఈ ఆలయాల్లోకి మాకు ప్రవేశం లేదే అని వాళ్ళు ఎవరు అడగలేదు. అంతేకాదు కేరళలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా శబరిమలలో ఏ స్త్రీ కూడా శబరిమలలో మాకు ఎప్పుడూ మెట్ల మీదుగా వెళ్ళి స్వామిని దర్శించుకునే అవకాశం లేదే అని ఏ స్త్రీ కేరళ నుంచి అడగలేదండి. రైట్, విజయశ్రీ గారు మీరు విన్నారు కదా, కొన్ని ఆలయాలని ఉదాహరణలుగా కూడా చెప్పారు. కొన్ని ఆలయాల్లోకి మహిళలు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కానీ మగవాళ్ళు అక్కడేం అడగట్లేదు కదా. ఇప్పుడు అక్కడ వివక్ష అని మళ్ళీ అక్కడ కూడా వివక్ష అనే చూడాలా? మగవాళ్ళ పైన వివక్ష జరుగుతుంది అనుకుంటే చూడాలా? వివక్ష ఏం లేదండి. ఇది పురుష ఆధిక్యత ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట స్త్రీలకి కొంచెం అధికారం ఇవ్వడం జరిగింది. పురుషులు తలుచుకుంటే అది ఎప్పుడో పోయేది, కానీ అక్కడ పురుషులు ఏ రకంగా ఊరుకున్నారు. కానీ వాళ్ళని ఊరుకోమని మీరేమీ నిషేధానికి పెద్ద అభ్యంతరం చెప్పొద్దని ఎవరు అంటలేదు కదా. అది వాళ్ళ వ్యక్తిగతం. భర్త ఎప్పుడు గుడికి వెళ్ళడు, భార్యలు విపరీతంగా పూజలు చేసే కుటుంబాలు చాలా చూస్తున్నాం. భర్తలే గుడికి వెళ్తారు, భార్య ఏం గుడికి వెళ్తావు ఇంట్లో కూర్చొని భర్తని అదిలించే భార్యల్ని చూస్తాం. ఈ రెండు ఒకే కుటుంబంలో అర్ధనారీశ్వరంగా ఉన్నటువంటి భార్యాభర్తల భిన్న స్వరాలు. అలాంటప్పుడు అక్కడ కేరళలో మగవాళ్ళు వెళ్ళలేదు అంటే వాళ్ళు వెళ్ళని కారణాలు ఏమన్నా ఉండొచ్చు. వాళ్ళు అడగలేదు కదా, ఇక్కడ ఆడవాళ్ళు ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడ ఆడవాళ్ళకి భక్తి అనేది వాళ్ళ వ్యక్తిగతం, అక్కడ అడగకపోవటం అనేది వాళ్ళ పురుషుల వ్యక్తిగతం. ఇప్పుడు నియమాల్ని పాటించాలంటున్నారా, లేక కోర్టు ఉత్తర్వుల్ని పాటించాలంటున్నారా? ప్రభుత్వాలు ఆ దిశగా లేదా సమాజంలో కూడా ఆ దిశగా మార్పు రావాలని కోరుకుంటున్నారా? ప్రభుత్వం యొక్క దిశ దశ వాళ్ళ యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఆ ప్రభుత్వానికి ఏముంటుందంటే మళ్ళీ మనం ప్రభుత్వంలో ఉండాలంటే ఈ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే భారతీయ సనాతన సంప్రదాయాల్ని గౌరవించే పద్ధతిలో మనం నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచించేటువంటి ప్రభుత్వాలు చాలా చాలా తక్కువ. సంప్రదాయాలు మాకు అనవసరం, మేము లోపలికి రావాల్సిందే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు అనంతలక్ష్మి గారు ఒక మాట అన్నారు, అందులో ఉన్నవాళ్ళు నిజంగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎంతమంది అనే క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఇటువంటి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. అంటే విగ్రహం యొక్క శక్తి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ జాతి వాళ్ళ మీద పడకూడదు అనేటువంటి సనాతన సంప్రదాయాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మనం గవర్నమెంట్ చెప్పిన డెసిషన్కి ఎగెయినిస్ట్గా వెళ్తున్నారు కనుక వీళ్ళకి రైట్ వచ్చింది. అదే గవర్నమెంట్ అలా కాదు వెళ్ళటానికి వీల్లేదు విమెన్ అని చేసి ఒక చట్టం చేస్తే అరెస్ట్ చేస్తారన్న భయానికన్నా ఆగుతారు కదా. ఇప్పుడు నియమాల్ని పాటించాల్సిందే అనే చట్టం తీసుకురావాలని మీరు కోరుతున్నారు. ప్రజలని నడిపించవలసిన ప్రభుత్వమే ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోంది. అలాంటప్పుడు ప్రజలు మోసపోతున్నారు. మేడం చెప్తున్న దాంట్లో సంప్రదాయాలు నియమాలు ఇవన్నీ పాటించాలి అనంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో చట్టంలో అందరూ వెళ్ళొచ్చు అని చెప్పేసిన తర్వాత ప్రభుత్వం చొరవ తీసుకోదని కూడా చెప్పారు ఆవిడ. ఎందుకు అంటే మనది గమ్మత్తుగా మతాతీత రాజ్యం అని రాయాల్సిన దాన్ని సెక్యులర్కి మనం ఏం రాసామంటే మతరహిత అని అనువాదం చేసుకుంటున్నాం మన రాజ్యాంగాన్ని. వీఆర్ అబౌవ్ రిలిజియన్, మతరహితం అవబట్టే తిరుపతి కలియుగంలో తిరుపతి అనేది చాలా పెద్ద విషయం. ఆగమ శాస్త్రాలు 100% పాళ్ళు పాటించేటువంటి తిరుపతిలో ఇతర మతస్థుల్ని శుభ్రంగా ప్రవేశం పెట్టి మన కొండల మీద ఏ రకమైన గుర్తులు వేసినా ఏమీ మాట్లాడకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చాలా మటుకు ఉపేక్షిస్తూ వచ్చింది. అలాంటి ఉపేక్ష చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి స్త్రీలను రావద్దంటే స్త్రీలకు ఎందుకు గౌరవం ఉంటుంది ప్రభుత్వం మీద? పోనీ వాళ్ళు చెప్పినప్పుడు ఒక సహేతుకమైనటువంటి వివరణ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. కోర్టు చెప్తోంది ఎవరైనా సరే వెళ్ళొచ్చు, మీరు మహిళల్ని కూడా అనుమతించాల్సిందే అని చెప్తోంది. కోర్టులో వాదించినటువంటి వారు స్త్రీల యొక్క శారీరక ధర్మాల గురించి మాట్లాడారా? తెలీదు మనకి.
మాట్లాడలేదు. అదే అంటున్నాను. అదే ఇందాక నేను అంటున్న మాట అక్కడ మనకి డైవర్షన్ వచ్చింది. ఏమిటి అంటే మనం మతరహిత రాజ్యంగా మన ప్రభుత్వాన్ని మనం కొనసాగించటం వల్ల ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ లౌకికం అనే పదం ఒకటి వాడుతున్నాం. ఏమిటి లౌకికం? లౌకికంలో కొన్ని మతాలకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, కొన్ని మతాలని మనం ముద్దుబిడ్డల్లాగా చూసుకుంటున్నాము. మరి భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి మతాన్నేమో సవతి బిడ్డలాగా చూస్తున్నాం. ఇది లౌకిక రాజ్యమా, మతరహిత రాజ్యమా? ఇంకా దానికి పదం ఏం వాడాలో తెలియదు. హిందూ ధర్మంపై దాడి చేయాలనుకునే కొన్ని శక్తులే హిందూ ధర్మంలోని కొన్ని విషయాలపైన చర్చనీయాంశంగా మార్చి వివాదంగా మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోందండి. కాకపోతే చేయటానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా దాని ఫలితం అనుభవించాల్సిందే. ప్రజలు ఎలా ఉండాలి అనేదేమో ఆలయ అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం ఏమో సమాన హక్కులుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మరి హక్కులతో పోరాడే స్త్రీ జాతికి కానీ, ఇప్పుడు మీరంటే కేరళలో పురుష జాతికి కానీ ఏది ఫాలో అవ్వాలనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇంకొకటి, ఎక్కడైతే మనకు అవకాశం ఉందో హిందుత్వాన్ని కాలరాచి హిందుత్వంలో ఉన్నటువంటి విషయాలను అణగదొక్కి ఇతర మతాల ప్రభావం ఎక్కువగా భారతదేశంలో పెంపొందించాలనేటువంటి అరాచక శక్తులు విపరీతంగా ఉన్నాయి మనకి. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వటమేగా. నౌషాద్ ఖానా ఆయన ఎవరో కదా పిల్లి వేశాడు శబరిమల గురించి. దానికి ఒక ఓపెన్ లెటర్ రాసింది ఒక స్త్రీ. నేను కేరళలో ఉన్నటువంటి స్త్రీని అని చెప్తూ ఆవిడ రాస్తూ మొట్టమొదట పరిచయం ఏం చెప్పిందంటే, ఎప్పుడన్నా నువ్వు విమానంలో ప్రయాణం చేశావా? విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రారంభంలో సేఫ్టీ మెజర్స్ తీసుకోమంటున్నప్పుడు వాళ్ళు మొదట చెప్పేది ఏమిటంటే, నీ గురించిన సేఫ్టీ తీసుకుని పక్క వాళ్ళకి సహాయం చేయమని చెప్తారు. అట్లాగే నీ మత విషయంలో నువ్వు సరిదిద్దుకుని మా మతంలోకి అని రాసింది ఆవిడ లేఖలో మాటలు నేను కోట్ చేస్తూ ఉన్నాను. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, హిందూ ధర్మం అనేది ప్రత్యేక మిగతా మతాలతో పోల్చితే ఈ నియమాలకు సంబంధించి ఏమైనా సంస్కరణలు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన హిందూ ధర్మంలోని వాళ్ళపైనే ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది. మీరేమంటారు? శరీర ధర్మాన్ని అనుసరించి ఈ సమయంలో ఒక ప్రత్యేక సమయంలో స్త్రీలకి శారీరక మానసికమైన సున్నితత్వం ఉంటుంది. ఈ సమయాన్ని నిషేధించటం కోసం చెప్తూ అసలు దాన్ని పాటించక్కర్లేదు, అదే చాలా గొప్ప అని చెప్పుకునేటటువంటి ఒకనొక వితండవాదం లోకంలోకి వచ్చిన తర్వాత అట్లాంటప్పుడు కూడా మేము దేవాలయంలోకి వస్తాము అంటే దేవుడికి ఏమన్నా అవుతుందా? వాళ్ళు సంప్రోక్షణ చేసుకుంటారండి. కానీ ఈ వ్యక్తులకు ఇబ్బంది కలుగుతుంది. వీకెస్ట్ ఆఫ్ ది వీక్ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి కూడా హాని జరగకూడదు అనేటటువంటి ఒక గొప్ప విశ్వ మానవ కరుణా దృష్టితో మన ధర్మాలు ఏర్పరచబడి, ఏమో ఎవరన్నా పొరపాటున అటువంటి సమయంలో వచ్చి ఇబ్బంది పడతారేమో అని చెప్పి వాళ్ళ కోసం చెప్పడం జరిగింది. ఇవన్నీ లోతుగా పరిశీలించి ఎక్కడికక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి. హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ రిజిడ్ అండి, దాని కూడా చెప్తారు, ఇట్ ఈస్ మోర్ మ్యాలియబుల్ అండ్ డక్టైల్ అన్నారు. అంచేత దాన్ని మనం కాలానుగుణంగా మలచుకోవాలి, కానీ పునాదులు మారకూడదు, భవనం లోపల డెకరేషన్స్ మార్చుకోండి. ఓకే విజయశ్రీ గారు, ప్రస్తుతం ఈ నియమాల విషయంలో మళ్ళీ పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకోవచ్చా? ఇప్పుడు మీరేం చెప్తారు? ఈ వివాదాలు సద్దుమణగాలంటే ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలండి. ఆ చైతన్యం ఎలా తీసుకురావాలంటే, సనాతన సంప్రదాయాలను మీరు పాటించడం వలన మీరు నష్టపోయేదేమీ ఉండదు, కానీ ఎదిరించడం వలన వెంటనే నష్టపోకపోవచ్చు, నష్టపోవటం అనేది ఖాయం అనేది నమ్మకం వాళ్ళకి కలిగించడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ అంతవరకు మతాధికారులు ఆలయ అధికారులు చెప్పి మిమ్మల్ని లోపలికి అనుమతించకపోవటంలో మా స్వార్థం ఏమీ లేదమ్మా, ఏదో మీరు నష్టపోతారని మీ మంచి కోరే మేము ఆలయంలో మిమ్మల్ని నిషేధిస్తున్నాము అనేటువంటి నమ్మకం స్త్రీలలో కల్పించాలి. ఆ నమ్మకం కల్పించకపోతే వాళ్ళు హక్కు తీసుకొస్తున్నారు. ఓకే అనంతలక్ష్మి గారు, అసలు వివాదం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సనాతన ధర్మంలో ప్రశ్నించడానికి అవకాశం ఉంది, ఇతర ధర్మాల్లో లేదు. ప్రశ్నిస్తే కళ్ళు పోతాయి, నరకానికి పోతావంటారు. మన ధర్మంలో ప్రశ్నించే అధికారం ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి మనసు ఎప్పుడు ప్రశ్నిస్తుంది, ఆలోచిస్తుంది, ఆలోచనలోంచి ప్రశ్న పుడుతుంది. అటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలిగినటువంటి సమర్థులు ఉండాలి. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఎందుకు అని అడిగితే దీనికి శాస్త్రీయమైన వివరణ ఇది అని చెప్పగలిగిన సమర్థులని మనం తయారు చేసిన రోజున ఇటువంటి వివాదాలు ఉండవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతలక్ష్మి గారు అండ్ విజయశ్రీ గారు, మీ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ధర్మపీఠంలో ముఖ్యంగా మహిళలకు ఆలయ ప్రవేశం ఈ అంశానికి సంబంధించి అసలు వివాదం
అనేది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చర్చలో చూస్తే వివాదం అనేది లేనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే మహిళలకు ఇదొక లింగ వివక్షకు సంబంధించిన విషయంగానే దీన్ని భావించాల్సిన అవసరం లేదు, ఇది సంప్రదాయాన్ని అనుసరిస్తూ చేస్తున్న నిర్ణయంగానే దీన్ని భావించాలని దేవాలయాలు లేదా ఆలయ కమిటీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రస్తుతం ఏ దేవాలయాల్లో అయితే నియమాలకు సంబంధించి వివాదం నెలకొంటున్న నేపథ్యంలో ఆయా దేవాలయాల్లో నియమాలకు సంబంధించి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్ష జరపాల్సిన అవసరం కూడా కనబడుతోంది. ఇది ఇవాల్టి ధర్మపీఠం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.